బాగలేదని ఎవడన్నా వచ్చాడు కదా ఇప్పుడే చెప్తున్నా ఆడనే ఏం చేస్తారు వదిలే ఇంకా పేస్తున్నారు పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరు గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ అంటే ఏంది ఈ ప్రపంచంలో ఏ స్టార్ లేడు గ్లోబల్ మీద అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని సార్ పవన్ కళ్యాణ్ కరెక్టే అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా అక్కడక్కడ చిరంజీవి లాగా ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట ముఖ్యమంత్రిగా కలెక్టర్గా ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా రైతుగా ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసినంతే సినిమా పోతా ర్యాంప్ నీకు ఏ క్యారెక్టర్ వచ్చింది? ఏ క్యారెక్టర్ అంటే నాకు నాది ఐఏఎస్ ఐపీఎస్ ఒకటి కాదు నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా ఇద్దరు హీరోయిన్స్ అందరూ బాగున్నారు సినిమాలో ఉన్నారు అందరూ బాగున్నారు కానీ హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని అదేందో కేరాత్ అని ఎవరు అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయిందాక ఇంకా సినిమా అయితే పాటలా చెప్పాను కదమ్మా సాంగ్స్ మొత్తం హైలైట్ అయ్యి 5 పాటలు హైలైట్ 5కి 5 అయితే 10కి 10 100కి 100 మార్కులు సినిమా ఈ సినిమా రాసారు సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేదే లేదంటుంది అసలు ఈ సినిమా ఇలాంటి సినిమా ఇంకా చరిత్రలో రాజీ సినిమా అంతే ఇది ఇంకా చరిత్ర గుర్తుండిపోయే సినిమా ఇది అర్థం కాల మరి చెప్పు అందరూ యాక్టింగ్ చేశారు పెద్ద యాక్టర్లు అందరూ బాగానే చేశారు కానీ రామ్ చరణ్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఆయన ఒక గ్లోబల్ స్టార్ అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు ఎవరు లేరు మీరు ఎక్కడికైనా పోండి అమెరికా పోవు చైనా పోవు జపాన్ పోవు రష్యా పోవు ఆస్ట్రేలియా పోవు పాకిస్తాన్ పోవు కజకిస్తాన్ ఏ దేశం పోవు గ్లోబల్ స్టార్లు అయితే ఎవరు లేరు ఏదా మళ్ళీ అర్థం కదా నాకేం అర్థం కాదు నువ్వు చెప్పేది అసలే నువ్వు ఏ దేశం అన్నా పోవు గ్లోబల్ స్టార్లే లేరనమాట కాబట్టి ఈ సంక్రాంతికే కాదు ఇంకా ఎప్పటికే ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే గేమ్ చేంజర్ సినిమా ఒకటే గుర్తు వస్తుంది అంతే ఇంకా గేమ్ చేంజర్ సినిమాలు అయితే ఎవడైతే ఆపలేడో ఇంకా అందరూ సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి టికెట్లు కూడా ఎక్కడ దొరకట్లేదు చాలా ఫుల్గా ఉంది టైట్గా ఉంది అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయాయి సినిమా 1,00,00,000 సినిమా